హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అండి. బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ అయితే డాట్ వస్తుంది, 1 డాట్ బ్లౌజు. ఇది చిన్న సైజ్ బ్లౌజేనండి. మెజర్మెంట్తో మనము కటింగ్ అయితే చేస్తున్నాము. ఇది 25 ఇంచుల బ్లౌజ్ అండి. 6.25 డబుల్ ఫోల్డింగ్ పైన ఉంది కదా బ్యాక్ పార్ట్, 6.25 ఇంచులు అయితే తీసుకున్నాను. 6.25 అంటే నడుము 4 భాగాలుగా చేస్తే 25 ఇంచులు అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను 6.25కు మార్కింగ్ పెట్టుకొని 1 ఇంచు డాట్కి 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాను ఫ్రెండ్స్. అయితే ఇది బ్యాక్ ఓపెన్ కదా ఫ్రెండ్స్, నా వైపు అయితే ఓపెన్స్ ఉన్నాయి. అక్కడ క్లాత్ హెచ్చు తగ్గులుగా ఉందని నేను స్కేల్తో లైన్ డ్రా చేసుకున్నాను సమానంగా రావడానికని. ఈ లైన్ తర్వాత మనం నడుము కొలత కూడా తీసుకోవాలి. నడుము కొలత మనకి ఎంతైతే ఉందో 6.25 అన్నాం కదా, 6.25 పెట్టుకొని 1 ఇంచ్ డాట్కి 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాను. 14.5 అయితే బ్లౌజ్ హైట్ అండి. హైట్ మార్కింగ్ పెట్టుకొని స్కేల్తో లైన్ డ్రా చేసుకున్నాను. నెక్ కోసం ఇక్కడ 2 ఇంచులు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. షోల్డర్ కోసము 3 ఇంచెస్ అండి, 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. తీసుకొని చిన్న సైజ్ బ్లౌజ్ కదండి ఇది, 5.5 ఇంచుకి చంక దింపు దించి డబ్బా షేప్ అయితే డ్రా చేస్తున్నాను. ఇక్కడ డబ్బా షేప్ డ్రా చేసి ఈ విధంగా మనము మధ్యలో లైన్ స్కేల్తోని క్రాస్గా లైన్ కొట్టుకోవాలి. 1.25 ఇంచులకైతే రౌండ్ షేప్ అయితే మార్కింగ్ పెట్టుకుంటున్నానండి. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజు. బ్యాక్ డీప్ నెక్కే వస్తుంది, ఫ్రంట్ నార్మల్ నెక్కే వస్తుందండి. రౌండ్ షేప్లో మనకు చంక ఎంతైతే కొలత తీసుకున్నామో అంతే అండి. 7 ఇంచుల మనకు చంక అవసరం ఉంటుంది. 2 ఇంచుల ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ ఫ్రెండ్స్ మనకు మెజర్మెంట్ బ్లౌజులు కూడా స్టిచ్చింగ్ చేయమంటారండి కస్టమరు. ఎందుకంటే మేము కొలత బ్లౌజ్ తెచ్చుకోలేము అక్క, టేప్తోని మెజర్ తీసుకొని స్టిచ్చింగ్ చేయండి, మాకు ఆ బ్లౌజ్ అర్జెంట్ అయితే అవసరం ఉంది అని వస్తారు. మనము టేప్ కొలత ఇచ్చినా ఆది బ్లౌజ్ ఇచ్చినా కన్ఫ్యూజ్ కాకుండా స్టిచ్చింగ్ అయితే ఈజీగా చేయొచ్చండి. ఒక రకంగా చెప్పాలంటే కొలత బ్లౌజ్ కంటే కూడా ఈ మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకుంటే బ్లౌజులు చాలా బాగా సెట్ అవుతాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా కావాలంటే ఏ విధంగా మెజర్ తీసుకోవాలనేది అడగండి, నేను వీడియో కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా కొలతలు అనేవి తీసుకోవాలనేసి. ఇక్కడ నేను చంకకు 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాను కదండి. ఇప్పుడు మనం గల్ల మార్కింగ్ అయితే పెట్టుకుందాము. గల్ల 9 ఇంచులండి, 9 ఇంచులు డీప్ ఇది. మనకు 2 ఇంచుల పైన పెట్టాం కదా, కింద కూడా 2 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని స్కేల్తోని లైన్ డబ్బా డ్రా చేసుకోవాలండి. రౌండ్ షేపు చేసుకోవడానికి దీంట్లో మనము చూడండి క్లాత్ డబుల్ ఫోల్డింగ్ పైన ఉంది. మళ్ళీ నా వైపు ఓపెన్స్ ఉన్నాయండి. ఓపెన్స్ ఎందుకంటే మనకు ఆల్రెడీ బ్యాక్ ఓపెన్ చేస్తాం కనుక మనం ఓపెన్ ఉన్న సైడే పెట్టుకోవాలి. ఫ్రంట్ మాత్రం ఓపెన్ లేకుండా ఫోల్డింగ్ పైన ఉన్న చోట మనం ఉన్న వైపున మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకు క్లాత్ కూడా సైజుని బట్టి అడ్జస్ట్మెంట్ అవ్వాలి కదా. మనం ఈ చివర తీసుకుంటే ఆ చివరన ఫోల్డింగ్ ఉన్న సైడున ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోనికి చాలా బాగా క్లాత్ సరిపోతుందండి. చిన్న సైజ్ బ్లౌజ్ కానీ పెద్ద సైజ్ బ్లౌజులు వచ్చినా కూడా మన క్లాత్ అడ్జస్ట్మెంట్ కావాలంటే ఆ విధంగా తీసుకోవాలి. ఇక్కడ నేను గల్లాకి కింది నుంచి 2 ఇంచులకైతే మార్కింగ్ పెట్టానండి. బయటకు ఒక 1/2 ఇంచు తీసుకున్నాను. ఈ కస్టమర్ కొంచెం నెక్ బ్రాడ్గా కావాలని అడిగారు, అందుకోసమని బయటకు 2 ఇంచులకు 1/2 ఇంచుకు మార్కింగ్ పెట్టి ఈ విధంగా ఈ 1/2 ఇంచుని కలుపుకుంటూ ఈ రౌండ్ షేప్ అనేది ఈ విధంగా తీస్తున్నానండి. బ్రాడ్గా రావాలంటే ఈ విధంగా పెట్టుకోవాలి. మనం తొడిగేదాన్ని బట్టి మన చాయిస్ అండి. చిన్నగా నార్మల్గా కావాలంటే మనం ఫస్ట్ బాక్సు డ్రా చేసాం కదా డబ్బా షేపు, ఆ దాంట్లోనే రౌండ్ షేప్ అనేది తీసుకుంటే కూడా బాగానే వచ్చేస్తుంది. పూర్తిగా మన చాయిస్ అండి అది. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ మార్కింగ్ పెట్టడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మనం దీన్ని కటింగ్ చేసుకుందాము. చూడండి ఈ మనము క్లాత్ అనేది క్రాస్గా ఉన్నదని లైన్ డ్రా చేసాం కదా, అదే మార్కింగ్ పై నుండి ఇప్పుడు నేనైతే కటింగ్ అయితే చేస్తున్నానండి ఫ్రెండ్స్. మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా మన వీడియో మన కటింగ్ మెథడ్ స్టిచ్చింగ్ మెథడ్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. ఒకసారి చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇక్కడ కింద కూడా మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదండి, ఆ మార్కింగ్ అనేది తీసేస్తున్నాను. క్లాత్ క్రాస్గా ఉన్న వరకు మనం తీసేసుకొని కరెక్ట్గా మనం కటింగ్ అయితే చేసుకోవాలండి. మనం గల్ల వైపున కూడా ఒక 1/2 ఇంచ్ అనేది
షోల్డర్ నుండి గల్ల వైపుకి ఒక పావించ్ అనేది గల్ల డౌన్ కటింగ్ చేయాలి. షోల్డర్ భుజాలు జారకుండా కరెక్ట్గా వచ్చేస్తుందండి. చూడండి ఇప్పుడు ఈ క్లాత్ అనేది నా వైపు ఫోల్డింగ్ పరుచుకున్నాను. ఈ ఫోల్డింగ్ పైన ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది పెట్టుకుందామండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ 1 పార్టే తీసుకున్నాను. మనం ఈ 1 పార్ట్కైనా ఫోల్డింగ్ పైన ఉంది కదా, కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోవచ్చండి. చూడండి మనకి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన దగ్గర మనకు చంక సైడ్ అనేది ఫ్రంట్ పార్ట్ లోపలికి వెళ్ళిపోయింది. చూడండి ఈ విధంగా క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు చిన్న సైజ్ బ్లౌజే పర్లేదండి, కానీ పెద్ద సైజ్ వాళ్ళకు కూడా సరిపోవాలంటే పరుచుకునే విధానం ఆ విధంగా ఉంటుందండి. మనం క్లాత్ కటింగ్ చేసిన తర్వాత తక్కువ పడితే ఏం చేయలేం కదా, అందుకే ముందు చూసుకొని పరుచుకోవాలి క్లాత్ అనేది. ఇప్పుడు ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ పరుచుకొని బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ పెట్టుకున్నాను. నెక్ మాత్రం ఫ్రంట్ నెక్ చిన్న ఉంటుంది కదండి, దాన్ని మన మెజర్ ఎంత తీసుకున్నామో అంతే పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ 5.5 ఇంచెస్ అయితే నేను కొలత తీసుకున్నాను ఫ్రంట్ నెక్ అనేసి. దానికి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా డబ్బా షేపు చేసుకొని షేప్ అయితే ఇచ్చుకోవాలి మనము. దీంట్లోపలనే మనం మార్కింగ్ అనేది చేసుకుంటే నెక్ అనేది చాలా బాగా వస్తుందండి. చిన్నగా కింద కర్వ్ అయితే ఇస్తున్నానండి నెక్ మిడిల్లో. చూడండి అక్కడ కలిపేశాను. చంక దగ్గర కూడా లోతు ఒక 1/2 ఇంచు లోతు తీసుకోవాలండి. ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఈ విధంగా తీసుకోవాలి. అయితే మనం ఈ కస్టమర్కి ఈ ఫ్రంట్ పార్ట్ నడుము దగ్గర క్లాత్ అయితే పెంచుకోవాలండి. మనము ఒక 1/2 ఇంచు క్లాత్ 3/4 ఇంచు నుండి 1 ఇంచు వరకు పెంచుకోవచ్చు. ఎందుకంటే మనం డాట్ పెద్దగా తీసుకుంటాం. ఇక్కడ తీసుకున్నప్పుడు సైడ్స్ వేయడానికని మన క్లాత్ తక్కువ పడుతుందండి. అందుకే ఫ్రంట్ పార్ట్ కింద నడుము దగ్గర పెంచుకోవాలి. ఇక్కడ చూడండి నేను ఇప్పుడు డాట్ కోసం అని మార్కింగ్ పెట్టుకుంటున్నాను. 3.5 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టానండి. 1.5 ఇంచుకు ఒక మార్కింగ్, 1.5 ఇంచుకు ఒక మార్కింగ్ అండి. మొత్తం 3 మార్కింగ్లు. ఈ 3 మార్కింగ్లలో మధ్యన మార్కింగ్కి ఈ విధంగా 4.5 ఇంచులు వచ్చేలాగా హైటు తీసుకోవాలి. డాట్ పొడవు 4.5 ఇంచులు వచ్చేలాగా తీసుకొని స్కేల్ తోటి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలండి. క్రాస్గా షేపు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది 1 డాట్ బ్లౌజ్ అంటారు. మిడిల్లో మన ముక్స్ పట్టి మధ్యలో కూడా మన చాయిస్ అండి. చిన్నగా డాట్ పెట్టుకోవచ్చు మనం నార్మల్ బ్లౌజ్లకు పెట్టుకున్నట్టు. నేనైతే ఇప్పుడు దీనికి ఏం మార్కింగ్ పెడతలేను, కటింగ్ చేసేస్తున్నానండి. మనకు ఫ్రంట్ ఈ విధంగా వస్తుంది. ఈ మోడల్లో కూడా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఫ్రంట్ ఫిట్టింగ్స్ చాలా బాగుంటుందండి. నేను నెక్స్ట్ వీడియోలో ప్రిన్సెస్ కటింగ్ కూడా చూపిస్తానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొందరికి బ్యాక్ ఓపెన్ ఏ విధంగా తీయాలనేది అర్థం కాదు కదా, వారి కోసమని నేను ఈ వీడియో చేశానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో స్టిచ్చింగ్ కూడా ఉంటుందండి. మన ఛానల్లోకి వెళ్ళి బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. మీ కనుక నచ్చుతాయి అనుకుంటున్నాను. డిజైనర్ హ్యాండ్స్ నెక్ మోడల్స్ కూడా అప్లోడ్ చేశానండి. బాయ్.